అందరికీ జై భీమ్. ఈరోజు ప్రజా యుద్ధ నౌక కామ్రేడ్ గద్దరన్న గారి 3వ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాలు ఎస్సీ జేఏసీ ఈ సంఘాలు కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి గద్దర్ గారు 3 సంవత్సరాల క్రితం ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోవడం, అదేవిధంగా మహాబోధి తత్వ విద్యాలయాన్ని ఆయన అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో స్థాపించి ఎంతోమందికి విద్యను కూడా అందించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఆయన కూతురైనటువంటి వెన్నెల గారు కానీ వీళ్ళను కూడా ఇదే బాటలో ముందుకు తీసుకెళ్లే విధంగా గద్దర్ గారి ఆశయాలు ఉండడం కూడా మనకి ఎంతో ప్రజలకు కానీ మరి యువతకు కానీ ఆదర్శప్రాయంగా ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా మరి ఆయన చూపిన ఈ నక్సల్బరీ ఉద్యమంలో నుంచి తిరిగి ప్రజా ఉద్యమంలోకి వచ్చి ఆయన గొంగడి మరి గద్దెగట్టి వేసిన 20-25 సంవత్సరాల తర్వాత ఆయన ఒకానొక సందర్భంలో షూటు బూటు వేసుకొని మరి భారత రాజ్యాంగాన్ని చేతబట్టి ఖచ్చితంగా మనము భారత రాజ్యాంగం ద్వారానే ఓటు ద్వారానే ఏదైనా సాధించగలనే ఉద్దేశంతో ముందుకు రావడము, మరి తిరిగి ఆయన మీద ఆయనే ఒక పాటను కూడా రాసుకొని పాడడము, మన మధ్య లేకున్నా కూడా మరి ఆయన రూపంలో ఇక్కడ ఉన్నటువంటి వెన్నెల గద్దర్ గారు మన మధ్య ఉన్నారని చెప్పేసి మరొకసారి మరి ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రాలలో గద్దర్ గారి విగ్రహాన్ని ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ జై భీమ్, జై భారత్.